గురువు గురించి ఎంతో అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే గురువు అనే పదము ఎంతో పవిత్రమైనది. ఆ గురువు ద్వారానే మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ గురువుని ఎవరు తెలుసుకోగలుగుతున్నారు? ఈ సృష్టి మూలాన్ని ఎవరు తెలుసుకోగలుగుతున్నారు? అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆర్తో జిజ్ఞాసి సుహృదార్థి జ్ఞానీ చ భరతర్షభ. నలుగురే నలుగురు ఉన్నారు. నా గురించి తెలుసుకోగలిగిన వారు, నన్ను తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు, నన్ను గుర్తించిన వారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అక్కడ గురువు అంటే ఒక దైవము అని మనం అనుకున్నా సరిపోతుందండి. లేదు అంటే ఈ మూలాన్నంతటినీ కూడా తనను తాను చెప్పుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే గురువుకు ఉంది. ఆ గురువు ఎలాంటి వాళ్ళు తన దగ్గరకొస్తారు అనేసంటే మనం అంటుంటాం. మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు గురువు మనకి ప్రత్యక్షమవుతాడు. లేదు అంటే మనము గురువు దగ్గరికి వెళ్ళాలి. ఈ 2 కూడా ఎప్పుడు జరుగుతాయి అనేసంటే మనలోని ఆర్త ఉన్నప్పుడు. ఆర్తన అంటే ఒక అభిలాష అనేది, ఒక కుతూహలం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్తే, ఆ గురువు దగ్గరికి వెళ్తే నాకు జ్ఞానం వస్తుంది. ఆ గురువు దగ్గరికి వెళ్తే నా సమస్యలు తీరుతాయి. లేకపోతే నేను ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే, ఆ గురువు దగ్గరికి వెళ్తే నాకన్నీ కూడా అందరూ అక్కడికి వెళ్ళంగానే అందరూ బావున్నారు. ఏదో సంథింగ్ ఒక ఆలోచనతో మనము ఒక గురువుని పట్టుకొని ప్రాపంచికమైన గురువుని పట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ ప్రాపంచికమైన గురువుని పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ కర్మల తాలూకా విషయాల గురించే మనము పదే పదే అందులోనే ఉంటామనమాట. కప్ప ఏ విధంగా అయితే బావిలో ఉండి తను అనుకుంటుందనమాట. ఇది పెద్దగా ఇంతకన్నా పెద్దది ఇంకేమీ లేదు అని తను భావిస్తూ ఉంటుందంట. అలా ప్రాపంచికంలో ఉన్న గురువులు పట్టుకున్నంత సేపు కూడా పూజలు, హోమాలు, యజ్ఞాలు, తపస్సు ఇదంతా జరుగుతూ ఉంటుంది. తపస్సు అంటే ఏంటంటే అదే రొటీన్‌గా జరిగేదే తపస్సండి. తపస్సంటే ముక్కు మూసుకొని కూర్చునేది అది యోగులు చేసే పనది. కానీ ఇక్కడ తపస్సనేది ఎలా ఉంటుందంటే అదే రొటీన్‌గా ఒకే పని రొటీన్‌గా జరుగుతూ ఉన్నదాన్ని తపస్సు అంట. ఆ తపస్సు ఎలా ఉంటుందంటే తమో గుణంతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆర్తతో ఉన్నవాడు నన్ను ఎవరైతే తెలుసుకోవాలని ఉంటాడో వాడు ప్రతి క్షణము కూడా తనను తాను తెలుసుకుంటూ అంటే ఈ గురువు దగ్గరికి వెళ్ళాను కదా! ఈ గురువు దగ్గరికి వచ్చి నేను ఎంతైనా నేర్చుకున్నానా? ఇక్కడ నేను సరైన మార్గంలోనే ఉన్నానా? నేను వెళ్ళే వే అంతా బావుందా? అని ఆలోచిస్తూ ఉంటాడంట. ఆర్తనతో ఉంటాడు. ఆర్తన అంటే ఆలోచనలో పడతాడనమాట. నేనెళ్ళే మార్గం బావుందా? నేనిక్కడ నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నదంతా కూడా నా గమ్యానికి ఒక సులువైన మార్గమేనా? అని ఆయన ఆలోచన మొదలుపెడతాడు. ఆ ఆలోచన మొదలుపెట్టినప్పుడు సరియైన గురువు దగ్గరికి కొంతకాలం ఎళ్ళేటప్పటికి సరియైన గురువు దొరుకుతాడు. ఎంతోమంది అంటాం చాలా మందిని గురువుని చూసామండి. ఆ గురువుని మారానండి, ఈ గురువుని మారానండి. ఎంతోమంది ఎన్నో హఠయోగాలు చేశానండి. ఎంతో యోగ సిద్ధిని అక్కడ పొందానండి. గానీ నా మనసుకు శాంతి లేదు. ఎందుకంటే నీలోన ఉన్న ఆత్మతో బయలుదేరావే గాని మోక్షాన్ని నన్ను మోక్షానికి తీసుకెళ్ళే గురువు ఎక్కడున్నాడు అనే ఒక సంకల్పంతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ సంకల్పం ఏం చేస్తుందంటే జిజ్ఞాసగా మార్చేస్తుంది మనల్ని. జిజ్ఞాస అంటే ఇంకా ఎలా ఉండాలి అనేసంటే తాను ఏం చెప్పినా సరే మనం గతంలో ఆహ్, నిన్న చెప్పుకున్నాం. తద్విద్య పరిప్రాతేన అనేసి. అంటే పరిప్రశ్నలు వేయకుండా, గురువుని విసిగించకుండా, ఆయన చెప్పే ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసి, ఆలోచన చెయ్యకుండా చెప్పింది ఆయన చెప్పాడు నేను పాటిస్తున్నాను. ఇంక అందులోని నష్టం ఉందా? లాభం ఉందా? ఆయన చెప్పాడు కరెక్టా? కాదా? అనే ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ కూడా జిజ్ఞాస లేని వాళ్ళండి. జిజ్ఞాసతో ఉన్నవాడు ఏం చేస్తాడంటే 100% గురువు సమక్షంలోనే అట్లాగా న్యాయానికి బద్ధుడై ఉండిపోతాడనమాట. ఆయన చెప్పింది కరెక్టే. ఇంక అందులో మనము ఇంకా లాభ నష్టాలు చూడడము, ఉన్నది లేనిది చూడడము అనే భావంతో ఉంటాడు. ఆ జిజ్ఞాసగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే మరొక 10 మందిని దానిని అట్లా మార్చేయాలి. ఆ గురువు దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉంది. అక్కడికి మళ్ళీ మనం అందరం వెళ్లి ఆ జ్ఞానాన్ని పొందుదామని మరి ఒక 10 మందిని చేర్చగలిగిన ఆ కెపాసిటీ జిజ్ఞాసకొచ్చేస్తుందనమాట. ఆ జిజ్ఞాస ఎలా ఉన్నాడంటే ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా
జిజ్ఞాసతో ఉన్న వాళ్ళమేనండి మనందరం. మనం తెలుసుకునే ఈ జ్ఞానాన్ని మరి కొంతమందికి ఆ జ్ఞానాన్ని, ఆ గురువుని అప్పజెప్పాలి. ఎందుకంటే ఇందులో అద్భుతం ఉంది. ఈ అద్భుతాన్ని అందరూ కూడా స్వీకరించాలి. ఈ అమృతాన్ని అందరూ ఆస్వాదించాలి అని జిజ్ఞాసి తాను ఆనందం పొందుతూ తన ఆనందాన్ని అందరూ పొందాలని ఆశతో ఉంటాడు. జిజ్ఞాసి ఆర్త ఆర్ద్రతో ఉన్నవాడు జ్ఞాని. జ్ఞాని కూడా ఏం చేస్తాడు అనేసంటే, తనలోను ఉన్న ఏదైతే సంకల్ప సిద్ధి ఏదైతే ఉందో, దానిని మోక్షం పొందాలి, ముక్తి పొందాలి, తాను ఇంకా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేయాలి. ఇంకా నేను అనేక లక్ష్యాలను చేరుకోవాలి. ఇది కాదు నేను చేయవలసింది. ఇంకా అద్భుతంగా చేయాలి. ఇంకా ఏదో చేయాలి అని జ్ఞాని క్షణము కూడా ఆతృత పడుతూ ఉంటారండి. అనేక గ్రంథాలు అధ్యయనం చేస్తుంటారు. అనేక మంది గురువులతో సాంగత్యం చేస్తూ అక్కడ ఉన్న జ్ఞానాన్ని అందరినీ నేర్చుకుంటూ ఆ జ్ఞానంకి సరిపోయే శక్తిని తాను పెంచుకుంటూ ఆ జ్ఞానం తాలూకా పవిత్రత ఏదైతే ఉందో, ఏదైతే కొత్త విషయాలంటే ఈ రోజు మనం నేర్చుకుంది కొత్తదేనండి. రేపు నేర్చుకునేది కొత్తది. అట్లా ప్రతి క్షణము కూడా కొత్తదనంతో ఏదైతే ఆస్వాదిస్తూ ఉంటారు. అంటే ఈ రోజు మనము సారు ఆ సీడీలు విన్నాము అనేసంటే ఆయన హ్మ్. ప్రతీదీ కొత్తగా అనిపిస్తుంది. ప్రతి సీడీ కూడా కొత్తగానే ఉంటుందండి. చెప్పిందే చెప్పినట్లుగా ఉండదు. అంటే ఒకే విషయాన్ని 10 విధాలుగా మరల్చి చెప్పగలిగిన శక్తి జ్ఞానికి మాత్రమే ఉంటుందండి. ఆ జ్ఞాని ఏం చేస్తారు అనేసంటే, దానికి కొన్ని ఉదాహరణలు జోడిస్తూ ప్రాపంచిక విషయంలో కూడా మనము ఉండి, ఈ ఆధ్యాత్మిక విషయాన్ని కూడా మనము ఆస్వాదించుకోవచ్చు. అమృతతుల్యంగా ఉంటుంది అని చెప్తూ జ్ఞాని ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ జ్ఞాని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టెప్పు తాను ఎదుగుతూ ఎదుగుతూ 10 మందిని ఎదగడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ఆశతో ఉండాలి, జిజ్ఞాసగా ఉండాలి, జ్ఞానిగా ఉండాలి, సురదార్థిగా ఉండాలి. సురదార్థి అయిపోతాడనమాట. సురదార్థి అయిపోతే అనుకుంటాడు ఇంకా ఎట్లా కూర్చుంటాడంటే సార్ ఒకటే అనేవారు. మనం ధ్యానం చెప్పడానికి ప్రతి ఇంటికెళ్తున్నాము, ప్రతి ఊర్లో వెళ్తున్నాము. ధ్యానం చేయండి, ధ్యానం చేసుకుంటే బావుంటుంది. పిరమిడ్ ధ్యానం ఎంతో గొప్పది అని చెప్తూ ఉన్నాము. కానీ మన దగ్గరికి కొంతకాలం అయ్యేటప్పటికి పలానా దగ్గర మాకు వాళ్ళు చెప్పారండి. ఆ మెడిటేషన్ బావుంటుంది. పిరమిడ్ ధ్యానం బావుంటుందని మన దగ్గరికి వస్తారండి అని చెప్పేవారు. సేమ్ ఇట్లాగే ఉంటుందండి. ఎప్పుడైతే ఆయన తన జ్ఞానాన్ని పొందిన తర్వాత రిలాక్స్‌మెంట్ అయిపోతాడు. రిలాక్స్ అయిపోయి ఇంకా ఏముంది ఇంతకన్నా ఆనందం ఇంక నాకు ఇంకేమీ కనిపించడం లేదే అని మనసుతో ఆలోచించి తాను హాయిగా రిలాక్స్ అవుతూ తాను సూక్ష్మ బుద్ధితోనే, సూక్ష్మ శరీరంతోనే అన్ని కార్యక్రమాలను కూడా చేయడం మొదలుపెట్టాడు. ఓకేనా? జిజ్ఞాసు, విద్యార్థి దుర్గార్జి అనేవాడు అద్భుతమైన ఆత్మశక్తిగా మారిపోతాడండి. ఆ ఆత్మశక్తి మారిపోయిన వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే మీన దీక్ష తీసుకునే వాడై ఉన్నాడు. మీన దీక్ష అంటే చేప. చేప ఎలా ఉంటుంది అంటే నీళ్ళల్లోనూ ఉంటుంది. బయట కూడా తను జీవించగలదు. కొంతవరకు జీవించగలదు. ఆ జీవించిన ఆ చేప ఏం చేస్తుందంటే తను పిల్లల్ని తన గుడ్లను పెట్టి కళ్ళ ద్వారానే దాన్ని పొదిగింపు చేసుకోగలుగుతుంది. ఆహ్, అంటే ఆ శక్తి తాను ఎక్కడ ఉండి తన వంశ వృద్ధిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి, పెంచుకోవాలి అనే సూక్ష్మ బుద్ధి అనేది చేపలో ఉంది. చేపలోని తాబేలులో కూడా అదే ఉంటుంది. ఆ 2 కూడా మనకొక జ్ఞానాన్ని, శురుదార్థి జ్ఞానాన్ని చూపిస్తదండి. అంటే ఒక పక్షి తన పిల్లల్ని ఎగిరే రెక్కలొచ్చే వరకు పోషిస్తుందండి. అంతవరకు కూడా వాటిని కంటికి రెప్పలా ఆ గుడ్డుల్ని కాపాడుకుంటుంది. ఆ పిల్లల్ని పొదిగిన తర్వాత ఆ పిల్లల్ని కాపాడుకుంటుంది. అంటే మనం ఎక్కడున్నాము అంటే ఇంకా ఆహ్, ఆశతో ఉన్నాము. ఆశలతోనే ఉన్నాము. ఆశల స్థాయిలోనే లేము. జిజ్ఞాస స్థాయికి రాలేదు. జిజ్ఞాసి అంటే తనకు కావాల్సిన దాన్నంతా కూడబెట్టుకుంటూ ఉండడం అన్నమాట. కూడబెట్టుకోవడం. ప్రపంచంలో మనం ఉన్నాము ఎందుకంటే ప్రతి వైపు నుంచి కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అది కావాలి, ఇది కావాలి, ఇంకా డెవలప్ అవ్వాలి. ఇంకా దానికోసం రేయింపగళ్ళు కూడా శ్రమ పడుతూ ఉంటాం.
ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, చురుద్దార్థిగా మారిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, నిశ్చలంగా ఉండి, స్థిరముగా ఉండి, మీన దీక్షతో ఉంటాడు. ఈ మీన దీక్ష ఎలా ఉంటుందంటే, తాను ఎక్కడైతే ఉన్నాడో, అక్కడ ఉంటూనే తాను బిడ్డలందరినీ కూడా సంరక్షించుకోగలుగుతాడు దృష్టితో. అదే సూక్ష్మ దృష్టితో. దాన్నే థర్డ్ ఐ అని మనం కూడా అనడం జరుగుతుంది. ఆ సూక్ష్మ దృష్టి అనేది ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, మనం కూడా ఇక్కడ కూర్చొని ఈ ధ్యాన శక్తి ద్వారా ఎన్నో విషయాలను మనము కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే స్పష్ట దీక్ష. ఆ స్పష్ట దీక్ష ఎలా ఉంటుందంటే, నవి జ్ఞానేన సదృశ్యం పవిత్రమివ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేన విందతి. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఈ లోకంలో జ్ఞానానికి సమానమైనది పవిత్రమైన వస్తువు మరి ఒకటి లేదు. జ్ఞానము కాలక్రమేణా ఏమవుతుందంటే, కాలక్రమము చేత లెస్సగా యోగ సిద్ధి పొందింది. ఆ యోగ సిద్ధి పొందిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, తనకు తానే ఆనందిస్తూ ఉంటాడంట. అబ్బా! ఇంకేం కావాలి? ఇంతకంటే అద్భుతమైన జీవితం ఇంకేదైనా ఉందా? అని తనను తానే ఆనందిస్తూ ఉంటాడు. ఇంకెవరు కూడా ఆయనకి ఏమీ చెప్పనవసరం లేదు. ఆయనకి ఏ వస్తువుని చూసి ఆనందించవసరం లేదు. ఏ వ్యక్తిని చూసి ఆనందించవసరం లేదు. ఇంతకన్నా నాకు ఇంకా ఏమున్నది? నది జ్ఞానేన సదృశ్యం. తనకు తానుగా జ్ఞానం పొందిన వ్యక్తి పవిత్రమివ విద్యతే. ఎలా నేర్చుకున్నాడు? జిజ్ఞాసతో నేర్చుకున్నాడు. నేను కావలసిన యోగ సిద్ధికి వెళ్ళడానికి నేను ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తున్నాను. తత్స్వయం. తానుగానే స్వయంగా తాను నిర్ణయించుకున్నాడు. ఎవరినో చూసి నేర్చుకోలేదు. ఎవరితో చెప్పిన తర్వాత నేర్చుకోలేదు. తన యోగ సిద్ధిని తనకు తానుగానే స్వయంగా లోన ఉద్భవిస్తుందండి. ఎప్పుడు ఉద్భవిస్తుంది అంటే, ఇక్కడ మనం చెప్పుకున్న ఆర్తతో ఉన్నవాడికి, జిజ్ఞాసతో ఉన్నవాడికి జ్ఞాని. ఈ జ్ఞాని అనేవాడు ఎప్పుడైతే తనకు తనుగా స్వయంగా అనుభూతిని చెందుతూ అనుభూతిని చెందినప్పుడు ఏమవుతుందంటే ఆనందం అవుతాడు. ఆనందమైన ఆనందమైన పురుషుడుగా మారిపోయిన యోగ సంసిద్ధ. సంసిద్ధి అంటే సిద్ధత్వాన్ని పొందుతాడు. యోగంలోని ప్రవేశించి సిద్ధత్వాన్ని పొందినప్పుడు కాలేనాత్మన విందటి. ఇంకా నాకు ఈ ప్రపంచంతో పని లేదు. ప్రపంచంలో ఉన్న ఈ ప్రకృతి ఏదైతే ఉందో వాటిని అంతటినీ కూడా నాలోనే ఉంది. నేను బయట చూస్తూ ఉన్నాను. బయట నేను అందరినీ చూడడం చేస్తున్నాను. అందరి వైపు నా దృష్టి పోతుంది. బయట చూడనవసరం లేదు. నాలో నేనే చూసుకోవాలి. నాలో నేనే చూసుకోవడం ఎప్పుడు మొదలవుతుంది అంటే, స్పర్శ దీక్ష అనే మనకి ఎప్పుడైతే ఆ చరణం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు. దేని ద్వారా అంటే చేతి ద్వారా ద్వారా శక్తి గురువు ద్వారా స్వయంగా మనం పొందగలుగుతాము. ఎలాగంటే గురువు మనల్ని స్పర్శించినప్పుడు, గురువుని మనము స్పర్శించినప్పుడు, ఈ రెండు కూడా చాలా విచిత్రమైన పదాలు. మనము గురువుని స్పర్శించినప్పుడు, గురువు మనల్ని స్పర్శించినప్పుడు. ఇది ఎలా జరుగుతుందంటే, స్పర్శ దీక్ష అనేది ఒకటి మనకు వస్తుంది. ఆ ఆ పాదాలను గాని, ఆ గురువుని గాని స్మరించడం అనేది అద్భుతమైనదండి. ఎందువలన అంటే, గురువు దగ్గర ఉన్న అమితమైన ఆ శక్తి ఆరా ఏదో ఉందో, మనము ఆ ఆరాలోనికి ప్రవేశించిన వాళ్ళం అవుతాం. ఇంతవరకు మన శక్తితోనే మనం అందరము కూడా ఇప్పుడు గురువు సమక్షంలో ఆ ఆరాలోకి మనం ప్రవేశించడం జరుగుతుంది. ఆ ఆరా ఎప్పుడైతే మనం ప్రవేశించడం జరిగిందో ఆహ్, ఆ ఎనర్జీ మనం తీసుకోవడం జరుగుతుంది. గురువులో ఉన్న ఎనర్జీని మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ జ్ఞానం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ప్రకృతి కృప అనేది మనకి వస్తుంది. మన ప్రకృతి ఎంతవరకు ఉందంటే పాంచభౌతికమైన స్పర్శా జ్ఞానం. అంతవరకే ఉంది మన ప్రకృతి అంతా కూడా. ఇప్పుడు గురువు ఆరాలోకి మనం వెళ్ళాం. గురువు ఆరాలోకి వెళ్ళగానే మనది ప్రకృతి స్పృహ కలుగుతుంది. ప్రకృతి స్పృహ అంటే బయట ఉన్న ప్రాపంచ భౌతికమైన స్పృహ కాదు. మనకి ఆరా మారిపోయింది. ఆరా మారిపోవంగానే ఏమైంది అంటే 10 మందికి ఆత్మ జ్ఞానాన్ని పంచగలిగిన స్థితికి మనము చేరుకోగలుగుతాము. ఆరాలోకి వెళ్ళిపోయామనమాట. అక్కడ ప్రతీదీ కూడా వింటున్నంత సేపు కూడా అక్కడ ఏమనిపిస్తుందంటే శూన్యంలో ఉన్నామనిపిస్తుంది.
నిజంగా ఏవి గుర్తురావండి. గురువు దగ్గర ఉన్నంత సమయం కూడా బయట విషయాలు ఏవి గుర్తురావు. అక్కడ ఆయన, ఆయన్ని చూస్తా ఉంటాము. ఆయన చెప్పే మాటలు ఏదో విచిత్రంగా వింటూ ఉంటాము. ఆ వింటున్న మాటల్ని ఇది ఇలా ఉందన్నమాట. ఇంత అద్భుతంగా ఉన్నాయన్నమాట అని విన్న విన్నంత సమయమంతా కూడా ఎలా ఉంటుందంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తస్పస్ంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి వచరేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇక్కడ నీకు ఎంత శ్రద్ధ కుదురుతుంది అనేసంటే, మనకి తెలియదండి నిజంగాను. నేని నేనేనా అక్కడ ఆరాలో ధ్యానం చేసినా కూడా అక్కడ ఉన్నంత సేపు సమయమంతా కూడా మనకి ఎరుక ఉండదనమాట. కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఆ గడిచిపోయిన కాలం ఎలా ఉంది అంటే, గురువు వాక్యములు వినడం ద్వారా చూస్తున్నావా? మనం ఇక్కడ ఎంత అద్భుతమైన మార్గంలో చేరాము. గురువు వాక్యములు వినడము ద్వారా మనల్ని మనం మరిచిపో స్థితికి చేరుకున్నాము. ఆ స్థితి ఎలా ఉంది అంటే, గురువు చెప్పిన మాటల్ని నమ్మడం వలన మన ఇంద్రియాలన్నింటినీ కూడా మన అనుష్ఠానంలో, మన ఆధీనంలోనికి రావడం వల్ల అక్కడ ఏం పొందుతున్నాము అనేసంటే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతున్నాము. ఆ బ్రహ్మ జ్ఞానం ఎలా ఉంది అంటే, సర్వ ఉత్కృష్టమైనది. ఎంత బాగా చెప్పాడో ఆయన. ఏం ఏం పొందుతున్నామండి? గురువు ఆహ్, ఆ ఆరాలో ఉండి బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ బ్రహ్మ జ్ఞానం ఎలా వచ్చింది అంటే గురువుని స్పర్శించడం ద్వారా, గురువును మనల్ని స్పర్శించడం ద్వారా ఆ బ్రహ్మ జ్ఞానం అనేది, అనుష్ఠానం అనేది వచ్చింది. అంటే అప్పటికి ఏమైంది? మన ఆరాలో కూడా మార్పొచ్చేసింది. గురువు ఆరాలోకి వెళ్ళాము. మన ఆరా మారింది. మనము జ్ఞానాన్ని పొందాము. మన జ్ఞానం పొందిన తర్వాత ఇంతకన్నా ఏం కావాలని కోరుకున్నాము. ఆ కోరుకున్న వ్యక్తులం ఏం చేశాము అంటే సు స్ ఆహ్, ఆహ్, శూన్యమైపోయామనమాట. ఆ శూన్యమైపోయిన మనము ఎలా ఉన్నాము అనేసంటే ఏకత్వమై ఉన్నాము. అక్కడ కాలం కూడా మనకి తెలియదనమాట. ఆ కాలం తెలియని కాలంలో మనం జీవించాం. ఆ జీవించినప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానము అది ఏదైతే పొందామో అది అలా మన మనసులో స్థిరమై ఉండిపోతుందండి. స్థిరత్వాన్ని పొందిపోతుంది. ఆ స్థిరత్వాన్ని పొందినప్పుడు ఆ యోగం ఎలా ఉంటుంది అనేసంటే ఆనందమయమే, ఆనందమయమే, ఆనందమయమే. ఇంక ప్రకృతి పులకిస్తూ ఉంటుంది. మీరు ఒక గార్డెన్ చూసినా, ఒక చిన్న మొక్కను చూసినా, ఒక చిన్న టెంపుల్ చూసినా, ఒక ఒక ప్రదేశానికి మామూలు ప్రదేశానికెళ్ళినా కూడా పులకరించిపోతూ ఉంటాం. అంత వైబ్రేషన్స్ మన బాడీలోని చూస్తా ఉంటాయి. ఆ! ఏదైనా ఒక మొక్కను చూసినా చాలు. అబ్బా! ఎంత అందంగా ఉంది కదా! ఆ పువ్వు ఎంత పరిమళంగా ఉంది కదా! ఆ వస్తువు ఎంత దివ్యంగా ఉంది కదా! అంటే ప్రకృతిని గతంలో ఉన్న ప్రకృతి కాకుండా మనకు ఉన్న ప్రకృతిని చూసి మనము అద్భుతమైన జ్ఞాన సంపన్నులుగా మారిపోతాం. ఇంతకన్నా ఏం కావాలండి? గురువు సమక్షంలో ఉన్నాము. గురువు ఆరాలో ఉన్నాము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందాము. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన తర్వాత ప్రకృతి మన శరీరంలోనే ఉందని చెప్పి, మన శరీరాన్ని మనం ప్రేమించడం మొదలుపెట్టాము. మనం ప్రేమించిన ఈ శరీరంతోనే ఆనందమయముగా మారింది. ఈ ఆనందమయం ఎలాగయింది అనేసంటే, నిజంగా శాస్త్ర కృప వలన కూడా అవుతూ ఉంటుంది. శాస్త్ర కృప ఎలా ఉంటుంది అనేసంటే, మనము నేర్చుకున్న అనేకమైన పుస్తకాల ద్వారా, శాస్త్రం ద్వారా, పుస్తకాల ద్వారా అనుభూతిని చెందుతాం. సీతాయనం పుస్తకం చదివితే నిజంగా అద్భుతమే అద్భుతమండి. మనం నిజంగా ఆ వనాల్లో విహరిస్తున్నట్లుగా ఉంటుంది సీతాయనం. ఆమె వనానికెళ్ళి మూలికలు తీసుకొచ్చింది. చిన్నప్పటి నుంచే తండ్రి అనుసనగల్లో ఉంటూ ఆ తండ్రి ఎంతో జ్ఞానవంతుడు. ఆయన దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొంది ఆయన ఎప్పుడూ కూడా ఋషి ఆశ్రమాలకు తీసుకెళ్తూ ఉంటాడు. ఆమెకు ఋషులతో ఋషి వాతావరణంలో ఆమెని ఎక్కువగా ఆయన తీసుకెళ్లడము, అక్కడ ఆ వాతావరణంలో ఆమెను ఉంచడము ఎక్కువగా జరుగుతుంది చిన్నప్పటి నుంచే. ఆమె ప్రతి వస్తువుని చూసి పులకరించిపోతూ ఉంటుంది. ఎందువల్ల? బ్రహ్మ జ్ఞానాన్ని ఆమె బ్రహ్మ జ్ఞానంతో ఈ భూమి మీదకొచ్చింది అంటే అంత బ్రహ్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరము కూడా మనము ఆహ్, శాస్త్రాల ద్వారా అంటే జ్ఞానం ద్వారా ఏదైనా ఒక బుక్ చదువుతూ ఉంటే ఆ బుక్‌లో లైవ్ అయిపోతాం మనం గూడా. ఇది ఒక అదృష్టమే గదా! గతంలో బుక్ చదివామంటే, ఓహో! వీళ్ళు ఇలా రాసారా? ఈ అనుభవాలున్నాయా? ఈ అనుభవాలతో ఇవన్నీ కూడా మనలో కూడా కొన్నున్నాయి కదా!
జ్ఞాపకాలు తెచ్చుకుంటాం. ఆ జ్ఞాపకం ద్వారా ఏం చేశామనేసంటే కొంతవరకే గుర్తుంటుంది. అవి చెప్పి గాని మళ్ళా ఆ విషయాలు మర్చిపోతాం. పలానా పుస్తకం చదివి అరే! నేను కూడా చదివానే ఇది ఎక్కడ మిస్ అయ్యాను అని అనుకుంటాం గానీ, అంటే ఏంటయ్యింది అక్కడ? ప్రకృతితో మనం అనుసంధానం కాలేదు. ఇక్కడ శాస్త్ర జ్ఞానము ప్రకృతితో అనుసంధానం అయ్యే విధంగా ఉన్నప్పుడు, ఏ పుస్తకం చదివామో, ఆ పుస్తకంలో జ్ఞానం అంతా కూడా మనకి ఎరుకలోనే ఉంటుంది. ఆ ఎరుకలో ఉన్న జ్ఞానాన్ని మర్చిపోలేం. ఎందుకంటే అది మనం ఆస్వాదిస్తున్నాం. ప్రతీదీ ఆస్వాదించాం. ఒక పుస్తకం చదివాము అంటే, ఆ పుస్తకం మన మైండ్‌లో రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డ్ ఓపెన్ చేశాము అనగానే అది అలాగా వచ్చేస్తుందనమాట. ఆహ్, ఆ స్టోరీ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అయిపోయిన ఆ స్టోరీనంతా కూడా మనము మన జీవితంలోనికి అధ్యయనం చేసుకోవాలి. ఎలాగంటే కర్మ సన్యాస యోగం ద్వారా అని చెప్తాడు. ఎంత బాగా చెప్తాడో కర్మ సన్యాస యోగము ద్వారా. నువ్వు, నువ్వు చేస్తున్న కర్మని త్యాగం చేసి, త్యాగం చేసి, త్యాగం చేసి త్యాగం అంటే ఏంటి? ఈరోజు ఇంత కష్టపడ్డానండి ఉదయం నుంచి పని, పని, ఒత్తిడి నా కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నానండి అని మనం ప్రతిరోజు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా. ఆయనేం చెప్పాడంటంటే, నీ ధర్మం అది. అది నీ ధర్మం చేస్తున్నావు. నీ కుటుంబ పోషణ కోసం నీ ధర్మం అది. నేను చేస్తున్నాను. నాకందరూ సహకరించాలి. నా వాళ్ళు నాకెవరు సహకరించడం లేదు. నా వాళ్ళు నాకెవరు తోడు లేరు అనే మాట నువ్వు అన్నావు అంటే ఇంకా కర్మలో ఉన్నావనర్థం. కర్మని సన్యసించాలి. సన్యసించడం అంటే ఇది నా ధర్మము. ఈ ధర్మంలో నేనున్నాను కాబట్టి నా ద నా భార్యగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. భర్తగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అని ఎప్పుడైతే ధర్మానికి కట్టుబడిన వాడివై ఉంటావో, ఇంత అద్భుతంగా చెప్తాడండి నిజంగా. ఈ విషయాలన్నీ గూడా మనకి గురువు ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు. ఈ గురువు ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా మనము చేస్తున్నవి ఎలా ఉన్నాయి అనేసంటే సన్యసించడం అని చెప్తాడు అన్నీ కూడాను. సన్యసించాలి అనేసంటే ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మం ఎక్కడుందండి? మనం ఏడుస్తున్నాం. రోజు ఏడుస్తూనే ఉన్నాం. దుఃఖపడుతూనే ఉన్నాం. నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు. వాళ్ళెక్కడో ఉంటున్నారు. నన్నెవరు అడగడం లేదు. నాకొక నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. నాకిచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని ప్రతి క్షణము బాధపడుతుంది. అంటే ప్రతి క్షణం బాధపడుతున్నామంటే మనం ఎవరి మీద ఆధారపడి ఉన్నాం గాబట్టే బాధపడుతున్నాం. ఈ ధర్మం అంటూ ఒకటుంది గదా! ఈ భూమిపైకొచ్చిన ధర్మం అంటూ ఉంది. తనను తాను తెలుసుకుంటూ తాను ఎదగడానికి వచ్చామని ధర్మాన్ని మర్చిపోయాం. ఇది నీ కర్తవ్యం అని మర్చిపోయాం. ఇది నేను పని అని మర్చిపోయాం. ఈరోజు మార్నింగ్ లేసిన కాడ్నుంచి నా పనంటూ ఉందంటే నేను చేసుకొని పోవాలి. అది ఎవరో వచ్చి చేస్తారనుకున్నామనుకోండి, అది అట్లాగే ఆ పని అక్కడే ఉంటుంది. కానీ మనము సన్యసించడం నేర్చుకోవాలి. సన్యసించడం అంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టాలి. భౌతికమైన ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. భౌతికమైన విషయాలను విడిచిపెట్టాలి. భౌతికమైన మాటల్ని విడిచిపెట్టాలి. భౌతికమైన కర్మల్ని విడిచిపెట్టాలి. భౌతికమైన కర్మలు అంటే ఏమిటంటే ఇక్కడ చెప్పాడు నిష్కామ యోగంలోనికి ప్రవేశించు. 5దో అధ్యాయం అంతా కూడా నిష్కామ కర్మ యోగము అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయు అని చెప్పారు. అంటే కర్మ జ్ఞానము కంటే కర్మయోగము కంటే, జ్ఞానయోగము కంటే నిష్కామ కర్మయోగము శ్రేష్టమైనది. ఆ నిష్కామ కర్మయోగమే సన్యాస యోగము. అంటే నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాని పైన ప్రతిఫలాన్ని ఆశించకుండా నేను చేస్తున్నాను ఇంత వస్తుంది. నేను ఈ కర్మలు చేశాను, ఇంత పుణ్యాన్ని పెట్టుకున్నాను అని వాటి మీద కోరికలు లేకుండా ఇదయిపోయింది. ఇది నా కర్తవ్యం. ఇది నా ధర్మం అని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఎలా ఉంటుందంటే నైవ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్య శృణవన్ సృజవన్ గ్రహవన్ శృణవన్ గచ్చవన్ స్వప్నన్ స్రజవన్ ప్రలవన్ విసృజన్ గృహునన్ నిస్ఫురన్ విసృణన్ ఇంద్రియాణ ఆదేశు ఇంద్రియానద్ద ఆదేశు వద్దంతి ఇతి ధారయేత్. ఎంత చక్కగా ఏ ఏ విషయాల యందు నువ్వు ఇముడిపోయి ఉన్నావో వాటిని అన్నింటిని కూడా నిష్కామంగా చేసుకో. వాటి యందు ఫలితాన్ని ఆశించకు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడివై యోగి నిష్కామ కర్మ అనుష్ఠానం చేస్తూ ఉంటాడంటండి. యోగి అనేవాడు ఎప్పుడూ కూడా తాను ఏం చేస్తాడంటే తాను పొందవలసిన ఏదైతే కర్మ ఉందో దాని కోసమే ప్రయత్నించాలి. కర్మ కాదు. పొందవలసిన జ్ఞానం కోసం, బ్రహ్మ జ్ఞానం కోసమే
యోగి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ప్రయత్నం చేసినప్పుడు వినుచున్నాను, చూచుచున్నాను, నిద్రించుచున్నాను, మాట్లాడుచున్నాను, శ్వాసించుచున్నాను, మలమూత్ర విసర్జన చేస్తున్నాను. ఇంద్రియాల యందు కొంచెమైనను ధ్యాస లేకుండా నా వల్ల ఏమీ జరగడం లేదు. ఇది అంతా లోన ఉన్న ఆ విశ్వశక్తి నాతో చేయిస్తుంది అని తనను తానే మరల్చుకున్నవాడు యోగి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో. ఇక్కడ కర్మ చేసి నిష్కామంలోనికి విడిచిపెట్టి ఎలా ఉండాలి? చూస్తున్నాను. అద్భుతంగా ఉంది. అబ్బా! ఎంత అద్భుతంగా ఉందో! ఈ వస్తువు, ఈ నగ ఎంత అద్భుతంగా ఉందో! ఈ అలంకరణ ఎంత అద్భుతంగా ఉందో! అబ్బా! కళ్ళకి చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపించింది. అట్లాగే అంతే. ఆ మాటల ద్వారా కూడా ఉండదు. కళ్ళ ద్వారానే మాట్లాడతాడు తను యోగి. ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటాడు అంతే. అక్కడితో విడిచిపెట్టేస్తాడు. చూస్తున్నాడు అట్లాగే. వింటున్నాడు. అద్భుతమైన విషయాల గురించి వింటున్నాడు. అక్కడికి పోతే ఆ క్షేత్ర మహిమ అరుణాచలం ఎంత అద్భుతంగా ఉంది కదా! అని చెప్తూ ఉన్నారు. వింటున్నాడు. మధుర ఎంత అద్భుతమైనది కదా! శ్రీకృష్ణ పరమాత్ముడు. ద్వారక అద్భుతమైనది కదా! వింటున్నాడు. ఓహో! అద్భుతమైనదా? ఆహా! ఆ ద్వారక ఇక్కడ లేదా? ఆ మధుర ఇక్కడ లేదా? ఆ అరుణాచలం ఇక్కడ లేదా? అని అనుభూతి చెందుతూ ఉంటాడు. అలాగే శ్వాసించుచున్నాను. శ్వాస అంటే ఊపిరి తీస్తూ ఉన్నాడు. ఊపిరి తీస్తూ ఉన్నంత సేపు కూడా మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అంటే ఊపిరితో మన మనస్సు లగ్నమయింది. ఆ లగ్నమైనప్పుడు మనస్సు ఏం చేసిందంటే ఆలోచిస్తూనే ఉంది. ఇక్కడ శ్వాసిస్తున్నంత సేపును, ధ్యానంలో ఉన్నంత సేపు కూడా ఏమనుకుంటాడంటే ఇది నాది సరియైన మార్గము. ఈ సరియైన మార్గంలో నేను జీవిస్తున్నాను. ఆ శ్వాస ఉన్నంత సేపు నాకు ఆలోచనలు లేవు అని ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చేసి అందుకే మనంటాం శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అనవసరం లేదు. మంచి సంగీతాన్ని వినండి అని అనవసరం లేదు. ఎంత రద్దీగా ఉన్న ప్లేస్‌లోకి వెళ్ళినా కూడా నిశ్చలంగా శ్వాసను గమనిస్తూ కూర్చుంటాడు. శ్వాస మీద దృష్టి ఉంటుంది వాడికి. ఎందువలన? తనకు తాను నిష్కామనుడై ఉన్నాడు. నిష్కామనుడంటే ఎలాంటి ఆసక్తి ఇతరుల మీద, ఇతరుల యందు, ఇతర వస్తువుల యందు కూడా ఆసక్తి లేనివాడై ఉన్నాడు. మనం అంటుంటాం మూత్ర విసర్జన. మలమూత్ర విసర్జన చేసినప్పుడు కూడా ఆ శ్వాస మీద ధ్యాసతోనే ఉండాలంటే. అద్భుతం, అద్భుతం, అద్భుతం. మనకిక్కడ మన గురువుగారు చెప్పారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి అనేసంటే, నిజంగా ఇదెందుకు తీసుకున్నారని నేను అనుకునేదాన్ని. శ్వాస మీద ధ్యాస మనం ఈ విషయాన్ని ఎందుకు గురువుగారు తీసుకున్నారంటే, ఎంత సారు వడకట్టారో చూడండి. భగవద్గీతని వడపోసి అదంతా కూడా మనకి చక్కగా నోటికి అందించేసారాయన. స్వప్నన్ అంటే స్వప్నంలో కూడా శ్వాసిస్తున్నప్పుడు ప్రలవన్, గృహ్వన్ ఇదేంటి ప్రశ్వన్, శృణువన్, స్వప్నన్, జిగ్వన్ తింటున్నప్పుడు విషమన్ విషయాల యందు మన మనస్సు పోతున్నప్పుడు అది కరెక్ట్ కాదని చెప్తున్నప్పుడు ఇంద్రియేషు వర్తంతి ఇతి ధారయాత్ ఎంత వివరంగా ఆయన ఈ విషయాలన్నింటిని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు అనేసంటే మనమందరము కూడా దీనిని నేర్చుకోవడానికే వచ్చాము ఈ భూమిపైకి. మనకి తెలియట్లేదు. తెలియక ఏం చేశాము? ఈ వాక్‌క్షేత్రాన్ని ఎలా పడితే అలా ఇది అద్భుతమైన వాక్‌క్షేత్రం అండి. నిజంగా. మాట్లాడితే ఆయన గురించే మాట్లాడాలి. చెప్తే ఆయన గురించే చెప్పాలి. ఆ! ఈ వాక్‌క్షేత్రాన్ని ఏం చేశాము? దుర్వినియోగం చేసుకున్నాం. ఆ దుర్వినియోగం చేసుకుంటే మనకు కొన్ని ఆశ్రమాలున్నాయి. డఫ్ అండ్ డమ్ ఆశ్రమాలని కొన్నున్నాయి. ఆశ్రమాలకి కొన్ని జన్మల తర్వాత మనం అనుకుంటున్నాం. ఈ యోగానికొచ్చి 400 సంవత్సరాలయింది, 500 సంవత్సరాలయింది. అలా గురువు అనుగ్రహం ఉంది. మనకి అన్నీ ఉన్నాయి. నా వాక్‌క్షేత్రాన్ని నేను ఎలాగైనా ఉపయోగించేసుకుంటానా అని అనుకున్నామా? మళ్ళా కిందకొచ్చేస్తాం. సద్గురువు మాటల ద్వారా చెప్పడము, వినడము ద్వారా మార్పు సత్యం జరుగుతుంది. మార్పనేది ఇందులో సత్యం జరుగుతుందండి ఈ వాక్‌శాస్త్రంలో. గబుక్కుమని ఏదైనా ఒక పొరపాటైన మాట ఆడామా, వెంటనే నిదర్శనం మనకు తెలిసిపోతుంది. నిజంగానండి. మీరు నమ్మరు. ఏదైనా ఒక పొల్యూషన్ మాట గాని నోటి నుంచొస్తే వెంటనే వేడి చురకైనా ఇక్కడ నా చర్మం పైన పడుతుంది.
కాలుకి ఏదైనా చిన్న దెబ్బైనా తగులుతుంది. ఏదో ఒకటి వెంటనే నాకు కనిపిస్తుందండి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండు. నీవు ఎరుకులో లేవు. నీ వాక్‌క్షేత్రాన్ని ఎందుకంటే మహామంత్రస్య అనే ఒక భగవద్గీత అనే అద్భుతమైన జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని నువ్వు చెప్తున్నప్పుడు నీ క్షేత్రంలో ఎంత ఎరుకుతో ఉండాలో అని చెప్తూ ఉంటాడు. ప్రతి మాట అబద్ధమైన మాట గాని, నిజం చెప్పకపోవడం గాని, శుద్ధం లేకుండా మాటలు మాట్లాడడం గాని, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ ఉందండి. ఆ ఎనర్జీని పట్టుకొని ఈ భూమిపైకొచ్చాం. వాళ్ళు మాట్లాడుతున్నారు అనేసంటే మనము అందులో ఉండకుండా ఉండాలి. ఆ మాటలతో మనం కలవకూడదు. అది సత్యమే. ఈ క్షణానికి అది సత్యమే అయ్యుండొచ్చు. కానీ ఆ క్షణాన్ని నువ్వు ఓపికగా పట్టుకొని విన్నావు అనేసంటే, మరుక్షణము ఆ సత్యం అనే మాట ఏదైతే ఉందో అందులో అయ్య బాబోయ్! ఆ రోజు నేనక్కడ లేకపోవడం ఆ క్షణంకి అక్కడి నుంచి వచ్చేయడం మంచి పని అయిందంట. ఎందువల్ల? అక్కడ అసత్యం జరుగుతుంది కాబట్టి అక్కడ నీ ఎంట్రీ లేదు. నువ్వు ఉండలేదక్కడ. అనే విషయాన్ని గ్రహించండి. అయ్యో! అక్కడి నుంచి వచ్చేసానే. అక్కడుంటే మీకు నేను సపోర్ట్ చేసుందునండి. అక్కడుంటే నేనింకా మాట్లాడుందునండి. మీకు అని ఏదో చెప్తూ ఉంటా. అది కాదు, కాదు, కాదు. నీ వాక్‌క్షేత్రం అక్కడ అవసరం లేదు. నువ్వక్కడ ఉండనవసరం లేదు. అక్కడి నుంచి రిలీజ్ అయ్యావు. అక్కడ అసత్యం జరుగుతుంది. ఆ అసత్యంలో నువ్వుండొద్దు. దాన్ని గ్రహించుదాం. ఆ గ్రహించినప్పుడే నువ్వు నిష్కామంగా ఉంటావు. అంటే ఏది నువ్వు ఆశించకుండా చేస్తున్నావు. నువ్వు ఆశించకుండా చేసిందే. సార్ ఏం ఆశించాడండి? ఆయనకొక ఇల్లు లేదు, ఒక డబ్బు లేదు, ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, ఏమీ లేదు. ఆయన ఏమి పొందాలనుకున్నాడో అది పొందాడు. అది పొందేసి ఎళ్ళిపోయాడాయన. వెళ్తున్నప్పుడు గాని, ఉన్నప్పుడు గాని వేటి మీద వ్యామోహం అనేది లేదు. వ్యామోహం అంటే ఏమిటి? పట్టుకొని ఉండడం వ్యామోహం. అది పట్టుకొని ఉన్నంత వరకు నిష్కామం కాదు మనది. కోరికలతో ఉన్నామని అర్థం. దాని గురించి పోరాడాల్సిన లేదు. పోరాడడం దేనికండి? మనకంటే అద్భుతమైన వ్యక్తులందరూ వచ్చారు ఈ భూమి మీదకి. వాళ్ళందరూ పోరాడారా? దీక్షలు చేశారా? ఏమైనా ఎక్కడైనా ఉందా? అంటే ఏమీ లేదు. ఏమీ లేకుండా చేసాము అనేసంటే, ఈ క్షేత్రాన్ని శుద్ధం చేసుకో. స్వక్షేత్రాన్ని శుద్ధం చేసుకున్నప్పుడు గురువు మాట ఏదైతే ఉందో, ఆ గురువు మాటని పట్టుకుని వాళ్ళదై మనోదీక్షాపరుడవవుతావు. గురువుకి అన్నీ తెలుసండి. ఇక మనం ఏం జేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం తింటున్నాము, ఏం చూస్తున్నాము, మన నడవడిక ఎలాగుందో ఈ కాలంతో పాటు ఎళ్ళిపోతుంది. ఈరోజు ఈ కాలము గడుస్తుంది. ఈ క్షణం గడుస్తుంది. ఈ నిమిషం గడుస్తుంది. ఈ నిమిషము డైరీలో అంతా వెళ్ళిపోతుంది. నేను ఎవరికీ తెలియకుండా ప్రహ్లాదుడు గురువుగారు అందరికి అరటిపళ్ళు ఇస్తారు. అందరూ అరటిపళ్ళు తినేసి రండి. కానీ మీరు చూడకుండా ఎవరు చూడకుండా తినండి అని అంటాడంట. ఎక్కడ లేడు ఆయన? ప్రతి చోట ఉన్నాడు గదా! ఆయన చూడలే ప్లేస్ అంటూ ఏముంది? అణువణువు నేనే ఉన్నాను. అణువణువు నేనే అన్నప్పుడు ఆయన చూడని ప్రదేశం అంటూ ఏదుంది? మళ్ళీ తీసుకొచ్చి గురువుగారికి అరటిపండు ఇచ్చేస్తాడు. ఆయన ప్లేస్ అంటూ లేదు. అంతా ఉన్నాడు. గతిర్భక్త ప్రభు సాక్షి నివాస శరణం సుకృత ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. గతిర్భక్త అని ఎవరైతే స్మరిస్తాడో, ఆ స్మరించే వ్యక్తికి ఈ అణువణువు కూడా వ్యాపించి ఉన్న ఆ వ్యక్తి కనిపిస్తూనే ఉంటాడు. ఆ దైవం కనిపిస్తూనే ఉంటుంది. ఆ దైవం కనిపించినప్పుడు గురు శిష్యుల మధ్య మనోదీక్ష అనేది ఉంటుందంటండి. మనోదీక్ష అంటే ఏంటంటే ఆహ్, గురువు దగ్గరే మనము ఇది నేర్చుకోవచ్చండి. ఆయన చూపుల ద్వారానే చూడండి. ఆయన ఇలా కళ్ళతో ఏదైనా చెప్తే ఎన్ని అర్థాలొచ్చేవో. సార్ గాని ఇట్లా ఇలా చూస్తే అందులో నుంచి ఎన్ని ఆన్సర్స్ వచ్చేసేవో మనకి. అంటే ఏంటి అక్కడ అర్థం ఏంటి? గురువుతో మనము కనెక్ట్ అయ్యామనమాట. కనెక్ట్ అయినప్పుడు ఆయన చెప్పకుండానే మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తెలిసి మనం వెంటనే ఆ పనులు చేసేస్తూ ఉంటాం. ఏం కావాలని. ఆ! ఇంకా ఆయన చెప్తే మనం అని ఉన్నాము అంటే, ఇంకా మనము ఆహ్, శుద్ధత్వం పొందలేదని అర్థం. అక్కడ ఎలా ఉంది అనేసంటే, శుద్ధత్వం పొందిన వాళ్ళం మనం ఎలా ఉన్నాము, పరోక్షంగా ఎలా ఉన్నాము, ఆయన ఎదురుగా ఎలా ఉన్నాము, ఆయన లేకపోయినా మనం ఎలా ఉన్నాము అంటే ఇదే నిదర్శనమండి. మనం ఎక్కడున్నా కూడా మనలోను ఉన్న ఆ దీక్ష అనే ఎప్పుడైతే ఆ శబ్దాన్ని మనము కంఠము ద్వారా శుద్ధం చేసుకుంటామో, కంఠం ఎప్పుడైతే శుద్ధమైందో, విశుద్ధ చక్రం ఎప్పుడైతే శుద్ధమైందో, బ్రహ్మ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్తా కరోతి యతః లిప్యతేన సహ పాపేన పద్మ పత్ర మీమాంబస. అద్భుతంగా చెప్పుకొచ్చాడు ఈయన ఈ అద్భుతమైన శ్లోకాన్ని. ఎలా చెప్పాడు? బ్రహ్మణ్యాధాయ కర్మాణి.
సంఘం త్యక్త కరోతి యః లిప్యతేన సహ పాపేన పద్మ పత్రమిమాంబస. తామరాకు మీద నీటి బొట్టు వలె మన జీవితాల్ని, అబ్బా! చాలు తండ్రి. ఇంతకన్నా చూద్దాం ఏం జరుగుతుందో. ఎవరి డిజైన్ వాళ్ళదే. ఈ భూమి మీదకొచ్చాం. మనము నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని ఏం చేస్తున్నామంటే పెంచుకోవాలే తప్పించి, వాటిని అనేకమైన విషయాల్లోనికి పెట్టి, దానిని ఎక్కడికక్కడే కొమ్మల్ని నరికేసుకోకూడదు. కొమ్మల్ని నరుకుకున్నామా, చాలా టైం పడుతుంది మళ్ళా చిగురు పెట్టి కొమ్మలు రావడానికి. మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళా ప్రయత్నం చేయాలి. ఎదిగిన తర్వాత మళ్ళా ఎందుకు కిందకి రావడం? అలా మనము సాధన ద్వారా మనము ఇవన్నీ చేయొచ్చు. ఎలాగా? బ్రహ్మ బ్రహ్మణ్యాధాయ కర్మాణి. ఎప్పుడు మనము ఒక స్టేజ్‌కెళ్ళామో, ఆ స్టేజ్‌కి తగ్గట్టుగా, ఆ పదవికి తగ్గట్టుగా, పదవి స్టేజ్ కాదండి. ఒక స్థితి. ఆ స్థితికి తగ్గట్టుగా మనము మారిపోవాలి. ఇక్కడ మనం అనుకున్నాంగా, ఇది చూస్తున్నంత సేపు చూస్తున్నట్లుగానే ఉండాలి. విన్నామా, విన్నది ఎంతవరకు 100%లో ఎంతవరకు ఇది ఉంది. ఇది ఈరోజు సత్యమైన మాట. మరో క్షణానికి సత్యం కాదు. ఎందుకంటే కాలక్రమేణా సత్యము కూడా మార్పు చెందిపోతూ ఉంటుందండి. సత్యానికి కూడా మార్పు ఉంది. కానీ ధర్మానికి లేదు గానీ, సత్యానికి మార్పు ఉంది. ధర్మం అనేది ఎప్పుడూ ఒకటే. అది సృష్టిలోనే ఉంది. అది నేను చెప్పిన ధర్మాన్ని బట్టే అందరూ అనుష్ఠానం చేస్తూ ఉన్నారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. ఇక్కడ సంఘం త్యక్త కరోతి యః. నువ్వు సంఘంతో ముడిపడి ఎప్పుడూ ఉండవద్దు. సంఘము ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రకృతియే. సంఘం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రకృతియే మనకి ఒక సంఘం. ఆ సంఘాన్ని విడిచిపెట్టిన వాడివై ఉండి అన్ని కర్మలు పరమాత్మకు సమర్పించి ఫలము యందు పూర్తి లేకుండా యోగి ఎప్పుడైతే నువ్వు అవుతూ ఉంటావో నీవు ఎలా ఉంటావంటే తామరాకు మీద నీటి బొట్టు వలె వ్యవహరిస్తూ ఉంటారు. అంతకంటే అర్థం ఏం కావాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాము. నీటి బొట్టు ఎంతసేపు ఎంత సమయం ఉంటుందండి ఆ తామరాకు మీద? మండిపోకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తామరాకుకి నీటి బొట్టుకి అసలు సంబంధం లేకుండా ఉంటుంది. అది కూడా మళ్ళీ ఆ నీటిలోనికి లయం అవ్వడానికి ప్రయత్నం చేస్తుందండి నిజంగా. చిన్న బొట్టు ఉంటుంది వాటర్ బెలూన్. అది ఏం చేస్తుందంటే ఇలా పెరుగులాడుతూ ఉంటుంది ఆ తామరాకు మీద. అంటే ప్రపంచానికి ఇంటిపోకుండా ఉన్నా కూడా మళ్ళా తన ప్రయత్నించి అనంతమైన విశ్వంలోనికి మళ్ళా ప్రయత్నం వెళ్ళిపోవాలి. మళ్ళీ తన గమ్యస్థానానికి ఆ నీటిలోని ఆ జలంలోనికి లయం కావాలని ఇలాగ తహతహలాడుతూ ఉంటుందండి ఆ నీటి పెట్టి. సేమ్ అట్లాగే మనం కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎంతవరకు ప్రయత్నం చేయాలి అంటే మనం శ్వాస ఉన్నంత వరకు ప్రయత్నం గీతాలక్ష్మి గారు, చేయాలి. ఓకే మేడం. వాయిస్ వాయిస్ బాగా తగ్గిపోయిందండి. మనది ఎప్పుడు కూడా మనలోన ఉన్న ఆ నీటి బొట్టు తత్వాన్ని ఆ ఒక్క చిన్న నీటి బొట్టు చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది? తామరాకును అణుచుకోకుండా ఉంటుంది. అలాగే తను ఆ జలములో లయం కావాలని కోరుకుంటుంది. ఇది ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడండి. అబ్బబ్బా! ఎంత బాగా తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాను అని చెప్పుకుంటాం. సింపుల్‌గా చెప్పేస్తాం. కాదు, అది కాదు, అది కాదు అని. దానిలో లయం కావడానికి వస్తుంది. ఆ జలములో ఈ జలము లయమైతేనే అక్కడ తను హ్యాపీగా ఉండగలుగుతుంది. ఆ జలం అనేది ఎప్పుడైతే మనం లయం కావడానికి చూస్తూ ఉంటామో, ఆ లయం అనేది ఎలా ఉంది అంటే ఉద్ధరేత్మాన ఆత్మానం అవసాదయేత్ ఆత్మన్యేవ ఆత్మనామో బంధురాత్మ ఇతరాత్మ అని సులువుగా చెప్పేశాడు. ఎవరిది వాళ్ళే చేసుకోవడానికి వచ్చాము. అక్కడ అనేకమైన నీటి బొట్టులు ఉన్నాయి. వాటితో టచ్ అవ్వదండి నీటి బొట్టులు అని పట్టుకొని మన ఇద్దరం వెళ్దాంరా, మనం కలిసి వెళ్దాంరా, మనం అందరం ఒకేసారి వెళ్దాంరా అని వెళ్దు. వేటి అవి విచ్ఛిన్నమైపోయి ఆ ఎవరికి వారే ప్రయత్నం చేసి అందులో పడుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు ఈయన? ఉద్ధరేత్మాన ఆత్మాని నీ ఆత్మను ఉద్ధరించుకోవడానికి భూమిపైకి వచ్చావు. నీ ఆత్మను ఉద్ధరించుకోవడానికి మార్గాన్ని, సరైన మార్గాన్ని నువ్వు రోజు కూడా నీ మార్గాన్ని శుభ్రం చేసుకుంటేనే. ఎందుకంటే భూమి బట్టి ఉంటుంది. మనం నిన్న చెప్తున్నాం, భూమైనా వ్యవహరితైనా ప్రియతే వహిని యదా దర్శన మలేచన యదో
గర్భేణ అమృతో గర్భమ కథ తేనేవ అమృతం. మనకి లోన ఉన్న పొగ చేత అగ్నియును, మాను చేత శిశువును, ఇలా మైల చేత ఎవరైతే కప్పబడి ఉన్నారో మనము కూడా అజ్ఞానంతో కప్పబడి ఉన్న మనము రోజు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నప్పుడే ఉద్ధరేది మన లోకానికి అర్హత పొందుతామండి. ఖచ్చితంగా చెప్పేది సులువే కానీ దాని ఆచరణలో కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను నేర్చుకోవడమే, ఈ రోజంతా నేను నేర్చుకోవడమే. కొత్తగా ఏదైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి వచ్చాను నేను ఈ రోజు. అది నేర్చుకున్నప్పుడే మరలా కొత్త విషయాలు మన ముందుకు ప్రకృతి పంపిస్తూ ఉంటుంది. ఆ కొత్త విషయాలు మన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా అదే విషయాన్ని జీవన్ముక్తి కోసం మనం జీవిస్తూ ఉండాలి. ఆ జీవన్ముక్తి పొందడానికి బ్రహ్మవిత్తులు అనేవారు కూడా మనలోనే బయలుదేరుతూ ఉంటారు. ఎందుకంటే మనం మనుషులు పొందడానికి ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా, సరైన మార్గంలో ఉన్నావా, నీ స్పందన ఎంతవరకు ఉంది, నీ ఓపిక ఎంతవరకు ఉంది, నీ ప్రేమ ఎంతవరకు చూపిస్తున్నావు, అట్లాగా మనల్ని టెస్ట్ చేయడానికి మన చుట్టూనే ఈ బ్రహ్మ విషయాలు అందరూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండడమే మనం ఈ రోజు ఇలా ఎదుగుతున్నాము అని కనిపిస్తుంది. కొంతకాలం అయితే నేను ఏడుకుంటాను. ఎందువల్ల అంటే నా జీవితం అంటే ఇట్లాగే ఉంటుందా, ఏడుస్తాను, ఎవరు మారేది లేదా, నేనే ఉన్నట్టున్నాను ఏంటి, నేను మారాలా, ఎవరు మారడానికి లేదు, ఎవరి కోసం వచ్చాను, నా కోసం నేను వచ్చినప్పుడు నేనే కదా మారాలి అంటుంది. కొంతకాలం అంతా కూడా వాళ్ళు మారితే బాగుంది అనుకునేదాన్ని. మరి కొంతకాలం అంతా కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు, నేనే మంచిదాన్ని అనుకునేదాన్ని. నేనే మంచిదాన్ని, అందరికంటే నేనే మంచిదాన్ని, మారుతున్నాను కాబట్టి నేనే గొప్ప, నేనే మంచిదాన్ని. ఆ వ్యక్తి అక్కడ అలా ఉన్నారు కాబట్టి నాలో మార్పు ఇంత అద్భుతంగా వస్తుంది. అంటే ఆ వ్యక్తి అక్కడ కరెక్ట్ అని, ఆ వ్యక్తి అట్లా వ్యతిరేక భావనతో ఉన్నారు కాబట్టి నాకు నేనుగా మారగలిగిన ఒక యోగ స్థితిని ఇచ్చారు కాబట్టి నిజంగా ప్రతి క్షణం థ్యాంక్స్ చెప్తుంటారు. ఓహో, నీ వల్ల నేను ఇంకెంతో నేర్చుకుంటున్నాను. అంటే వీళ్ళందరూ కూడా మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మ విద్యులు. మన ప్రపంచంలో మన ఇంట్లో ఉంటూ మన చుట్టూ ఉంటూ జ్ఞానాన్ని కూడా పెంచే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యుక్తాహార విహారస్య యుక్త యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి అర్జున. ఇక్కడ మళ్ళా ప్రతి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నాము, కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నాము. ఆ జ్ఞానం ఏం చేసింది ఏంటంటే నువ్వు ఎదగడానికి ఉద్ధరేత్మన ఆత్మని చెప్పొచ్చు. అలా చెప్పొచ్చు. నువ్వు ఎదిగిన తర్వాత యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మకు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి అర్జున. అర్జున, నీవు ఇంతవరకు జ్ఞానాన్ని అప్పటిని పొందావు, నిష్కామంగా ఉన్నావు, ఎంతో ఆత్మ తాలూకా తృప్తిని పొందుతూ ఉన్నాను. ఆత్మకాలక తృప్తి అదేనండి నేర్చుకుంటూ ఇవన్నీ కూడా ఆత్మకాలక తృప్తి విషయాలే. ఇవన్నీ కూడా నేర్చుకున్న నీవు ఏం చేస్తున్నావు అంటే నీవు తీసుకున్న ఆహారంలో ఏదైతే మలినము ఉందో, శుద్ధత్వము లేదో, ఆ శుద్ధమైన విషయాలను కూడా గ్రహిస్తూ ఉంది. ఈ రోజు ఆహారము మనం స్వయంగా మన చేతులతో ఒక యోగికి భోజనం పెడతాను, ఒక వ్యక్తికి ఈ రోజు నేను మనస్ఫూర్తిగా ఇస్తాను అనుకుని మీ మనస్సు ఒక 10 మందికి పెడుతున్నాను అనేటప్పుడు ఎలా ఉండాలంటే అహంకారం కానీ, ద్వేషంతో కానీ, ఈర్ష్యతో కానీ, ఎంతమంది వచ్చారు నేను అందరికీ వండి పెట్టాలి, ఏదో గొప్ప ఏదో వండి పడేయండి, ఏదో పెట్టిద్దరు పర్లేదు, చెట్టారు లేదు, వాళ్ళందరూ ఆకలించి ఇట్లా భావంతో ఉంటాం మనందరం కూడా. ఆ వచ్చేవాడు ఎవరు అంటే యోగి మన దగ్గరికి వచ్చేవారు. వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్నవ్వండి, పెద్ద స్థాయిలో ఉన్నవ్వండి, ఎవరైనా ఒకటే ఆత్మపరంగా. ఇక్కడ స్థితిలో మారాయి కానీ ఉన్న యోగం మాత్రం ఆత్మయోగం. ఆ ఆహారం తీసుకున్న వ్యక్తి కూడా మనకి దైవంతో గతంలో మన పూర్వీకులందరూ కూడా దైవంతో చూసేవారు. మన ఇంటికి వచ్చి వ్యక్తికి వచ్చిన కూడా నారాయణ నారాయణకి భోజనం ఇవ్వండి, నారాయణ ఆయనకి సమర్పిస్తున్నాను అని భక్తి భావంతో చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఒక వచ్చి మనకి భోజనం వస్తున్నాడంటే విసిరిపోతాం వండడానికి. ఎంతో సదుపాయాలు ఉన్నాయో, మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ ఒక 10 మంది ఒక 4 వచ్చారు అంటే విసిరిపోతాం, శ్రమ పడిపోతాం. ఇష్టం లేని బయటకు ఇష్టంగా ఉన్నా ఇక్కడ స్మైల్ ఉంది కానీ ఈ లోపల ఉండదు.
ఎంత ఇబ్బంది పడిపోతాము. ఓహో! ఈ కర్మానుసారే మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు అంటే ఇక్కడ మన ఆయన తాలూకా భోజనం మన ఇంట్లో ఉంది. అందుకే మన ఇంటికి వచ్చారు. ఎంత ఇది మర్యాద చేయాలండి. అలా చేస్తే నిజంగా ఒక 10 మంది భోజనం మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఒక వ్యక్తికి భోజనం పెడితే ఒక 10 మందికి పెట్టవలసిన భోజనం మన ఇంట్లోకి వస్తుంది. ఎలా వస్తుందో తెలియదు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనీ రూపంలో నుంచి రావచ్చు. ఫ్రూట్స్ రూపంలో నుంచి రావచ్చు. ఎక్కడి నుంచో వస్తుంది. అంటే ఆహారాన్ని నిస్సాహార విహారస్య. నువ్వు ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్నావో ఆహారాన్ని తీసుకేటప్పుడు, ఉండేటప్పుడు, తినేటప్పుడు అన్నీ కూడా మంచి ఆలోచనలతో నువ్వు ఉన్నప్పుడు ఆ భోజనం తిన్న వ్యక్తి యోగ సిద్ధిని పొందుతాడు. నువ్వు ఏదైతే ఆ ఆలోచనలతో ఆ వ్యక్తికి నువ్వు పెడుతున్నావో అదే ఆలోచనలతో ఆ వ్యక్తి భోజనం స్వీకరిస్తాడు. ఆ భోజనం స్వీకరించినప్పుడు మనకి ప్రతిఫలం ఏమవుతుందండి? ఇంకా ఎలా పొందుతాం? ఇంకా 10 మందికి నేను పెట్టానే, 60, 100 మందికి పెట్టానే, లేదంటే ఇంత నేను ఇచ్చానే, అంత చేశానని మనం అనుకున్నప్పుడు మనం సరిలేని ఆలోచనలతో మనం ఉన్నప్పుడు మనం పెట్టింది యోగికి ఎలా పెట్టినట్లు అవుతుంది చెప్పండి? అవ్వదు. ఇక్కడ మనది అంతా కూడా నిద్రావస్థలో ఉన్నాము. అంటే నిద్రావస్థ అంటే ఏంటి? అజ్ఞాన అవస్థ. అజ్ఞానంలోనే ఉన్నాం. జ్ఞాని ఎప్పుడూ కూడా నిద్రావస్థలో ఉండడు. యోగ స్థితిలోనే ఉంటాడు. మెలకువగా ఉంటాడంటండి ఎప్పుడు. ఆ మెలకువగా ఉన్నప్పుడే సమస్త దుఃఖాలను పోగొట్టినటువంటి జ్ఞాన సిద్ధి మనకు కలుగుతుంది. ఆ జ్ఞాన సిద్ధి కలగాలి అంటే ఈ బ్రహ్మ విద్యులందరినీ కూడా మనం జయించాలి. మన చుట్టూ ఉన్న ఈ బ్రహ్మ విద్యులందరినీ జయించినప్పుడు నాస్తి జ్ఞానం సమం తీర్థం, నాస్తి జ్ఞానం సమం నాస్తి జ్ఞానం నమో యజ్ఞ స్వాధ్యాయనం సమాసరయేత్. ఎంత చక్కగా చెప్పాడు. నాస్తి జ్ఞానం సమం తీర్థం. గంగా నది ఎంత పవిత్రమైన తీర్థమో మనము జ్ఞానంలో ఉన్నప్పుడు మన గంగా నది విశ్వం ప్రకృతి నుంచి వచ్చి అపారంగా వస్తూ ఉంది గంగా నది. దాన్ని ఏమంటామండి? కాస్మిక్ ఎనర్జీ. తీర్థం ఎక్కడుంది? తీర్థం అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగం 15వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు ఈ శరీరం గురించి చెప్తారని ఇక్కడ తీర్థం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే నాటి జ్ఞానం సమం తీర్థం. నువ్వు ఎక్కడైతే గంగా నది పవిత్రం అనుకొని ఆ గంగా నది ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో కాశీకి పోయి ఆ హిమాలయాలకు పోయి ఆ గంగా నదిని స్మరించి అక్కడ శుద్ధత్వాన్ని పొంది నువ్వు వచ్చి ఇక్కడ కుటిలత్వమైన మనసుతో నువ్వు ఉన్నా ఇక్కడ నువ్వు పొందిన ఆ స్థితి ఏదైతే ఉందో అలా నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేసావు అంటే మన గుణాలతో ఇక్కడ ఉన్నాం. ఉంటే నీకు అక్కడ పవిత్రత, జ్ఞానం పవిత్రత పొందిన ఆ ఎనర్జీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే మారిపోయింది. పవిత్రమైన ఆ చేసిన ఆ క్షణాలు, ఆ గడియలు, ఆ తీర్థంలో మన శరీరాన్ని పవిత్రం చేస్తుంది. ఇక్కడికి వచ్చి మన మనస్సుని, మన బుద్ధిని ఆ తీర్థంలో ఏం చేశాము అంటే మనస్సు అనే ఆలోచనతో, మనస్సు అనే ఈ కుటిలమైన చంచలమైన స్వభావంతో మనం నాశనం చేస్తున్నాం. నాస్తి జ్ఞానం సమం తపః. ఈ తపస్సు అంతటిని కూడా అక్కడ పొందిన తపస్సు అంతటిని కూడా ఇక్కడికి వచ్చి బురదలో పొందిన కన్నీరే. బురదలోని కన్నీరు వాటిని పోగొడతామండి. ఏమైంది? స్మెల్ వస్తుందా? అదే మనం చూసుకోగలమా? మళ్ళా మనం దాన్ని ఆస్వాదించగలము? ఎలాగైతే విలువ లేకుండా పోయిందో, ఎలాగైతే దాని గుర్తింపు లేకుండా పోయిందో అట్లాగే మనము పొందిన జ్ఞానాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నాస్తి జ్ఞానం సమో యజ్ఞ. మళ్ళా మనం యజ్ఞంలోనికి వెళ్ళి ఆ యజ్ఞంలో ఉన్న ఆ శక్తిని మళ్ళా సంపాదించుకోవడానికి మరలా ఈ భూమిపైకి రావాల్సి ఉంటుంది. సార్ అనేవారు ఎవరు నాతో వస్తారంటే అందరం చేతులు ఎత్తేసారు. ఎవరు వెళ్ళామండి? ఎవరు వెళ్ళాము? వెళ్ళినప్పుడు వెళ్ళిపోవాలి కదా. ఎవరు వెళ్ళలేదంటే ఇంకా నాస్తి జ్ఞానం తపో యజ్ఞ. మనం యజ్ఞం చేస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ సరైన యజ్ఞం చేస్తే ఎలాంటి ఆలోచనలు మనకు రావండి. సమభావం అనేది మనలో వస్తుంది. ఆ సమభావం మనలో వచ్చినప్పుడు మనం
ఆహారం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో ఆహారము ఈ కంఠం ద్వారానే వెళ్తుంది. ఈ నాసికా రంధ్రం ద్వారా వెళ్తుంది. ఈ చివర ఉన్న సరస్వతి దేవి ఎప్పుడూ సత్యమే చెప్తూ ఉంటుంది. ఆ మధ్య నాలుగు మధ్య పదార్థాన్ని రుచి చూస్తూ ఉంటుంది. ఆ రుచి చూసిన ఆ నాలుగు మధ్య ప్రదేశం ఏదైతే ఉందో అది జ్ఞాన సంపన్నత ఉంటుంది. జ్ఞానము ఉండబట్టే ఆ నాలుగు మధ్య ప్రదేశం మనకి ఫలానా వస్తువు, ఫలానా రుచి, ఫలానా ఆ పదార్థము అని చెప్పగలుగుతుంది. ఆ తర్వాత కంఠంలోనికి వెళ్తుంది. కంఠంలోనికి వెళ్ళి జీర్ణశక్తి ద్వారా అది మనకి గుండెకి రక్తాన్ని పంపిస్తూ ఉంటుంది. 72,000 నాడులకి కూడా గుండెకి ఆక్సిజన్ పంపిస్తుంది, రక్తాన్ని పంపిస్తుంది, మూత్రపిండాలు ఇవన్నీ సరఫరా చేస్తుంది. ఎందువలన అంటే అంటే ఇది మాటల ద్వారా కొంత ఆహారాన్ని తీసుకుంటున్నాము, ఆహార పదార్థాల ద్వారా కొంత ఆహారాన్ని తీసుకుంటున్నాము, ఆలోచనల ద్వారా కొంత ఆహారాన్ని తీసుకుంటున్నాము. ఇలా తీసుకున్నవన్నీ కూడా మనము అనుభవిస్తూ ఇక్కడ ఈ గంగా జలం అనే ఈ నదిలో మనము రోజు స్నానం చేస్తాము. స్నానం అంటే ధ్యానమే స్నానం. మనం అంటూ ఉంటారు ధ్యానం చేయడానికి ఏమిటి స్నానం చేసి కూర్చోవాలా, శుభ్రంగా ఉండి కూర్చోవాలా? అవసరం లేదండి, అవేమీ అవసరం లేదు. ఇక్కడ మనం రోజు ఆ గంగా నదిలో పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తూ నాస్తి జ్ఞానం పరం తీర్థయాత్రలకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మా గురువు గారు కూడా అదే చెప్పారు. అని ఎందుకంటే ఒకటో రెండో తీర్థయాత్రలు చేశారంటే అంతే. ఎందుకంటే అన్ని మన దగ్గరే ఉన్నాయనేది నేను అనుకున్నా. కానీ అదేంటండి అక్కడికి వెళ్తేనే కదా మనకు పుణ్యం వస్తుంది. ఆ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ వాళ్ళు దర్శించుకుంటేనే కదా మనకి పుణ్యం పురుషార్థం అనేది వస్తుంది. మనం ఎక్కడుంటే అక్కడికంటే ఎలా వస్తుంది అంటే అది బాబా గారి జీవిత చరిత్ర కానీ ఆ స్టోరీ కానీ చదివితే సినిమా చూస్తే ఆ రెండు గంగా యమున అనే రెండు ఆయన పాదాలు మనం చూస్తాం. కానీ మన మనసు ఒప్పుకోదు, మన బుద్ధి ఒప్పుకోదు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, నాస్తి ధ్యానం పరం తీర్థ. నీ తీర్థం అనేది నీ గంగా ఆ పవిత్రత అనేది నీ నాసికా రంగంలోనే ఉంది. ఆ నాసికా రంగం ద్వారా ఊర్ధ్వానికి, నాది నుంచి ఊర్ధ్వానికి వెళ్ళినప్పుడు ఊర్ధ్వానికి సంవత్సరానికి ఇక్కడ అంతా చేరుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గంగాతో నువ్వు రోజు పవిత్రం చెందుతూ ఉన్నావు. ఆ పవిత్రం చెందినప్పుడు వీటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రం చేసుకున్న శక్తి ఎక్కడో లేదు, నీలోనే ఉంది అని ఇక్కడ భగవద్గీతలో ఆయన అంతా చెప్పడం జరిగింది. ఎందువల్ల ఇవన్నీ విషయాలు కూడా మనం రోజు తెలుసుకుంటూ ఉండాలండి. తెలుసుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. చెప్పినప్పుడే మనం ఎరుకు స్థితిలో ఉంటాం. ఎరుక అనేది అద్భుతమైనదండి. ఎరుక అనేది క్షణము ఉండాలండి. ఎందుకంటే మనకు తెలియదు ప్రకృతి ఏ విధంగా మనల్ని మాయ వస్తుందో తెలియదు. ఏ విధంగా భూమి మన జస్ట్ మనల్ని మార్చేస్తుందండి. మనకు తెలియదు. అసలు అనుకోము మన యాక్చువల్లీ ఇలా ఉండాలి, ఈ మాట అనాలి, ఆ మాటలు అనుకోము. కానీ మాయ ద్వారానే మనలోని భావ ఉద్వేగాలు, భావ మాటలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ తర్వాత నాకు తెలుస్తుంది కొన్ని రోజులు పోయిన తర్వాత, అంటే ఆ మాట విడిచిపెట్టిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పట్టున్నంత వరకు కూడా మనం చెప్పింది కష్టమవుతుంది. ఆ పట్టు అనేది వదిలిపోతుంది అనమాట ఆ మాటకి. అంటే ఆ ఎనర్జీ కోల్పోతుంది. కోల్పోయినప్పుడు ఆ మాట ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. అప్పుడు మనం ఎదుగుతున్నది వచ్చినప్పుడు ఇదంతా కాదు, ఎందుకు వచ్చింది, అది నేను అద్భుతంగా తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని నాకు గురువు ఇచ్చారు కాబట్టి అద్భుతంగా నా జీవితాన్ని నేను జ్ఞానమయం చేసుకుంటాను. నాకు జ్ఞానం నమో యజ్ఞ అన్నారు అక్కడ. యజ్ఞం అంటే రోజు మనం కూర్చున్నాము ధ్యానంలో అంటే ఒక యజ్ఞం చేస్తున్నాము అని అర్థం. ఆ యజ్ఞం చేసినప్పుడు మనము రోజు పవిత్రం అవుతున్నాం కదా, పవిత్రం అవుతున్నాము అంటే అన్ని సిద్ధమవుతున్నాయి. ఇంత చక్కటి శ్లోకాలని మనకి ప్రతి క్షణము కూడా మనం వింటూనే ఉండాలి. ప్రతి క్లాసు వింటుండాలి, ప్రతి మాట అనుభవ జ్ఞానాన్ని వింటుండాలి. అనుభవ జ్ఞానమే మనకి ఆత్మజ్ఞానము అనే విషయాన్ని మేము చక్కగా అందరికీ కూడా ఆచరిద్దామండి. జ్ఞానవంతులందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని మరికొన్ని శ్లోకాలను చెప్తున్న అవకాశాలు అందరూ ఇచ్చారండి. అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.